ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ నమస్కారం అండి. మన మిత్రులు చాలామంది నన్ను ఈ కార్తీక మాసంలో తులసి మొక్కకి పూజా విధానం గురించి అలాగే ఎందుకు పూజ చేస్తారండి, ఫలితాలు ఏంటని అడిగారు. వాళ్ళకి నేను ఈరోజు ఒక చిన్న వీడియో మనం బ్రీఫ్గా తులసి గురించి చెప్పుకుందాం, చేయడం వల్ల లాభాలని చెప్పుకుందాం. మీకు మిత్రులకి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి. ఇది ఈరోజు మనం కార్తీక మాసంలో ఖచ్చితంగా తులసి ఎందుకు పూజ చేయాలి, దీనికి ఉన్న గొప్పతనం ఏంటి, విశిష్టత ఏంటి మనం ఈరోజు తెలుసుకుందాం. ఇది చాలామంది మిత్రులు అడిగిన విషయం అండి ఇది. ఎందుకంటే ఇది మాస సందర్భంగా మనం ఈ రోజున తులసి గురించి చెప్పుకుందాం. ఇది నేను కుండీలో పెంచే మొక్క, దీంతోపాటు వేరే కాంబినేషన్ మొక్కలు కూడా ఉంటూ ఉంటాయి. మీకు చూపించడం కోసం ఈ వీడియో నేను చేస్తున్నాను. అసలు కార్తీక మాసంలో తులసి మొక్కకి ఎందుకు ఇంత ప్రాధాన్యత అనేది మనం తెలుసుకుందాం. కార్తీక మాసంలో మామూలుగా సూర్యోదయ టైంలోనూ అలాగే సూర్యాస్తమ టైంలో మనం ప్రతి ఇంట్లో కూడా తులసి మొక్క ఉన్న ప్రతి ఇంట్లో కూడా దీపాన్ని ఉంచడం మనం చూస్తుంటాం కదా, మనకు ఆనవాయితీ కూడా. కార్తీక మాసంలో ఎవరైతే తులసి మొక్కకి పూజ చేస్తారో వారికి సాక్షాత్తు విష్ణు భగవానుడు ఆ ఇంట్లో ఉంటాడు, సమస్త కోరికలు నెరవేరుస్తాడని నమ్మకం. సహజంగా మనకి ఇంట్లో తులసి మొక్క లేని ఇల్లు అనేది గ్రామీణ ప్రాంతాల్లో ఉండదు. ప్రజెంట్ మన పట్టణ ప్రాంతాల్లో కుండీలో పెట్టి పెంచుకుంటున్నాం. నేను కూడా అదే పరిస్థితిలో ఉన్నాను, ఎందుకంటే నేను అపార్ట్మెంట్లో ఉన్నాను కాబట్టి. ఇప్పుడు మనం ఫలితాల గురించి తెలుసుకుందాం. ఏది ఇప్పుడు మామూలుగా తులసి మొక్కకి పూజ చేయడం వల్ల కలిగే ఫలితం ఏంటి కార్తీక మాసంలో. కార్తీక మాసంలో విష్ణుమూర్తికి తులసి మాల వేసిన, తులసి చెట్టు మొదల్లో దీపం పెట్టి పూజ చేసిన, అంటే దీపం పెట్టి మొదల్లో కాకుండా పెట్టి పూజ చేసిన అఖండ ఐశ్వర్యం కలుగుతుందని శాస్త్రం చెప్తుంది. దీని గురించి మనం కొంచెం బ్రీఫ్గా వెళ్దాం. పెద్ద వీడియో ఏం కాదు, బ్రీఫ్గా వెళ్దాం. ఎందుకంటే తులసి గురించి మన పురాణ కథల్లో చాలా కనిపిస్తుంటాయి. ఎందుకంటే ఈ పురాణాల్లో ఏముందంటే రాధాదేవికి చెలికత్తిగా, శంఖచూడుడు అనే రాక్షసునికి భారీగా, ఇలా రకరకాల సందర్భాల్లో తులసి పేరు వినిపిస్తుంది. బృంద అనే పేరుతో ఆమె జలంధ్రుడు అనే రాక్షసుడికి భారీగా కూడా కొన్ని కథల్లో ప్రచారంలో ఉన్నాయి. ఈ బృంద క్రమంగా బృంద అయ్యింది. ఆమె వనమే బృందావనం అయ్యింది. ఒకనొక సందర్భంలో తన పట్ల కఠినంగా ప్రవర్తించినందుకు తులసి విష్ణుమూర్తిని కఠినమైన రాయిగా మారమని శపించిందని శాస్త్రం చెప్తుంది. అంటే సాలగ్రామంగా మారమని శపించిందని శాస్త్రం చెప్తుంది. కానీ తులసి యొక్క పవిత్రతను గమనించిన విష్ణుమూర్తి ఆమె ఇచ్చిన శాపానికి ఏమీ బాధపడలేదని, తనకు ఆమె ప్రీతిపాత్రులుగానే ఉంటుందని, ఆమెను పూజించిన వారికి సకల భాగ్యాలు కలుగుతాయని వరాన్ని అందించాడని శాస్త్రం చెప్తుంది. మనం అలాగే మహాభారతంలో చూస్తుంటాం. కృష్ణ తులాభారంలో ఇదేంటి ఒక మంచి ఘట్టం చూస్తుంటాం. ఏంటంటే తులసి యొక్క గొప్పతనం గురించి. ఆమె ఇప్పుడు మామూలుగా తులాభారంలో తులసి దళంతోనే కృష్ణ భగవంతుడిని బంగారంతో సత్యభామ, అలాగే తులసి పత్రంతో ఈమె చేయడం వల్ల ఆటోమేటిక్గా తులసి యొక్క ప్రాముఖ్యత మనకు తెలుస్తుంది. అంటే తులసి దళానికి ఉన్న శక్తి భగవంతుడిని సాక్షాత్తు మనం చూసుకోవచ్చు అనేది దాంట్లో చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇంకా అంతకన్నా లోపలికి వెళ్ళదలుచుకోలేదు, నేను మీకు టూకుగా చెప్పడానికి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇంతటి ప్రాశస్త్యం ఉన్నది కాబట్టే, ఏ చెట్టులో లేని గొప్పతనం ఈ తులసి మొక్కలో ఉంది కాబట్టే ఆ పేరు వచ్చిందని శాస్త్రం చెప్తుంది. అలాగే శ్రీమన్నారాయణకి ఇష్టమైంది కాబట్టి ఆయనకి ఈ కార్తీక మాసంలో తులసి దళాలతో మాల చేసి ఎవరైతే అర్పిస్తారో వాళ్ళకి అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలుగుతాయి అని చెప్పడం జరుగుతుంది. చెప్పడం కాదు, ఇది నిజం. అలాగే మనకి హైందవ ధర్మాచరణలో కూడా తులసి అనుబంధం గురించి ఒక గొప్ప విషయం చెప్పడం జరిగింది. మనిషి చనిపోయే ముందు నోట్లో తులసి తీర్థం పోస్తారు. ఎందుకంటే మరణయాతన ఉపశమనమిస్తుందని శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే, ఇది చిన్న విషయాలు చెప్తున్నాను, ఎందుకంటే మనకి ఎందుకు చెయ్యాలి అనే పాయింట్ అవి చెప్తున్నాను మీకు. అంటే ఈ విధంగా చేయడం వల్ల కొన్ని మనకి ఫలితాలు వస్తాయని. అలాగే ఆయుర్వేదం పాయింట్ అవి మీకు తెలియదు ఏముంది, ప్రతి వాళ్ళకి దగ్గు, జ్వరం, జలుబు ఇలాంటి వాటికి అద్భుతమైన వనమూలిక. ఇంకొకటి ఏంటంటే, కార్తీక మాసంలో కార్తీక శుద్ధ ద్వాదశి నాడు తులసిని విష్ణుమూర్తిగా భావించి ఎవరైతే పూజ చేస్తారో వారికి ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయి. అలాగే తులసి మొక్క ఉన్న ఇంట్లో కొన్ని రుగ్మతలు కానీ
నెగటివ్ ఎనర్జీస్ కానీ రావని శాస్త్రం చెప్తుంది. మీరు ఖచ్చితంగా ఇంట్లో తులసి మొక్క పెట్టండి. ఇందులో కృష్ణ తులసి పెట్టుకోవచ్చు, అలాగే రామ తులసి పెట్టుకోవచ్చు. మనకేంటంటే దివ్య ఔషధంగా దీన్ని వాడుతూ ఉంటాం కాబట్టి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తాము, నిలబడి పూజ చేయడం, అలాగే తులసి తీర్థాలు సేవించడం వల్ల మనకి బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. అలాగే మనం తులసి ఒక దళాన్ని తీసుకొని మామూలుగా చెవులో ప్రసాదంగా ఇచ్చినప్పుడు మన చెవులో కూడా పెట్టుకుంటాం. దానివల్ల మనకి మన మీద మంచి విశ్వాసం కలుగుతుంది, మనసు బాగా పనిచేస్తుంది శాస్త్రం చెప్తుంది. శీతాకాలం వచ్చినప్పుడు సహజంగా కార్తీక మాసంలో కాస్త చలిగా ఉంటుంది. దగ్గు, జలుబు లాంటి సంబంధిత కఫవ్యాధులు, అంటే ఒక రకంగా చెప్పాలంటే కఫ సంబంధమైన వ్యాధులు వస్తూ ఉంటాయి. అలాంటివి కూడా ఈ తులసి మొక్క వల్ల తగ్గుతాయని శాస్త్రం చెప్తుంది. మిత్రులందరికీ తెలిసిన విషయమే. ఒక మిత్రుడు నన్ను అంటే ఈ విధంగా తులసి గురించి కార్తీక మాసంలో చేయటం వల్ల, దీపం పెట్టడం వల్ల ఫలితం ఏంటని అడిగారు. వారి గురించి మన మిత్రులందరి కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే తులసి మొక్క తీర్థం తీసుకోవడం వల్ల, తులసి ఆకు సేవనం వల్ల మన శరీరంలో ఉండే చాలా సమస్యలకి మంచి ఉపశమనం కలుగుతుంది శాస్త్రం చెప్తుంది. మీరు గుర్తుంచుకోండి, తులసిని ఎవరైతే ఇంట్లో పెట్టుకొని పూజ చేస్తారో, ఆరాధిస్తారో వాళ్ళకి ఖచ్చితమైన శ్రీమన్నారాయణ యొక్క కృప ఉంటుంది శాస్త్రం చెప్తుంది. మర్చిపోకుండా ఈ కార్తీక మాసంలో అందరూ కూడా తులసి దగ్గర దీపం పెట్టడానికి ప్రయత్నించండి. అంటే తులసి కోట ఉంటే పర్వాలేదు, లేదంటే బయట మార్కెట్లో దొరికినా తెచ్చుకొని ఆవు నెత్తి దీపం పెట్టండి, ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. మిత్రులకి ఒకటే విన్నపం, శ్రీమన్నారాయణకి చాలా ఇష్టమైన మాసం కాబట్టి శివపూజ చేసినా, విష్ణు పూజ చేసినా ఈ మాసంలో మంచి ఫలితాలు వస్తాయి. ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, మరింత మంది మిత్రులకి తెలియచేయండి. ఇంట్లో లేదనుకుంటే ఈ మాసంలో నర్సరీ నుంచి కొని తెచ్చిపెట్టుకోండి. ఓం నమః శివాయ, శ్రీ మాత్రే నమః.